దయచేసి గత ప్రభుత్వం చిన్న చిన్న తప్పులు చేసింది కదా, వాళ్ళు చేసిన దాని తప్పులకి మేము రివోల్ట్ అవుదాం, మేము కూడా వాళ్ళు చేసిన దానికి వెయ్యింతలు చేసి మేమంటే పసుపు బ్యాచ్ అంటే ఎలా ఉంటుందో, ఎల్లో అంటే ఏంటో చూపిద్దామని అనుకున్నారనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్. ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మీనింగ్ లేదు. వాళ్ళని కొట్టాలి, చంపాలి, వాళ్ళ పార్టీ ఆఫీసులు కూల్చేయాలి, ఎవడ పడితే వాడిని మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేయాలని కార్యకర్తలు కొంతమంది భావిస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. మన అచ్చెన్నాయుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి, ఎంఆర్ఓ మీకు ఏదైనా చేస్తానన్నాడు. అది ఎంత తప్పుడు స్టేట్మెంటో మీకు ఇప్పుడు అర్థం కాదు, 2029లో అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా అని మిమ్మల్ని ఎప్పటికీ నెత్తిన పెట్టుకుంటారని మాత్రం అనుకోమాకండి. వాళ్ళకి మిమ్మల్ని ఎలా నెత్తిన పెట్టుకోవాలో తెలుసు, అవసరమైనప్పుడు ఎలా కింద పడేయాలో కూడా అంతకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు. మాలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మా దగ్గర 100 కోట్లు 50 కోట్లు ఉండవు కాబట్టి మేము ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము కులాల పరంగా మతాల పరంగా మేము విద్వేషాలు రెచ్చగొట్టలేం. కాబట్టి మాలాంటి వాళ్ళు అంబేద్కర్ వాదులుగా ఉన్నంత వరకు మేము గెలవలేమన్న సంగతి మాకు తెలుసు. అంత మాత్రం చేత పిచ్చోళ్ళమో మాట్లాడలేని వాళ్ళమో మాట్లాడగలిగి అవకాశంకి వచ్చి మాట్లాడే వాళ్ళం ఎప్పటికీ కాదు. ఇప్పటికీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని వారి మంత్రివర్గాన్ని కోరుతున్నా, అరెస్ట్ చేయాలి అధికారుల్ని, సిఐఎల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీలని, ఎస్పీలని, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3rd 4th క్యాడర్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని చంపేయాలి, వాళ్ళ ఊరు నుంచి తరిమేయాలి, వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కేసులు పెట్టాలి అని ఉంటే దయచేసి మానేయండి. అలాంటి ఆలోచనలు చేయటం మంచిది కాదు. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్తించాలి. ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మీరు చేసిన సూపర్ 6 ఉంది. సూపర్ 6 మీద ప్రతిరోజు ప్రతి గంట మీరు మానిటర్ చేయండి. లేదు అంటే ఖచ్చితంగా సూపర్ 6 మీద, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీల మీద, మీ యొక్క మేనిఫెస్టో మీద పోస్ట్ మార్టం ఉంటుంది. డౌట్ మహా అయితే ఇంకో 6 నెలలు ఎంజాయ్ చేస్తారు. 6 నెలల తర్వాత ప్రజాక్షేత్రంలో మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేస్తారు మీ పవర్ని. ఈ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చి ఆ ముఖ్యమంత్రి పదవి ఏదో అద్భుతంగా మీరు పనిచేస్తారు, లేకపోతే బాగా పరిపాలించి ప్రజలకి ఉద్యోగాలు ఇస్తారు, యువతకి ఉద్యోగాలు ఇస్తారని ఆలోచన చేసి మీకు అధికారం ఇచ్చారు. ఆలోచన చేసి ఇంకొక అతన్ని డిప్యూటీ సీఎం చేశారు. ప్రజల ఆలోచనని వి మస్ట్ రెస్పెక్ట్. అంత మాత్రం చేత గొప్పవాళ్ళు అని మేము ఏది చేసినా జరిగిపోద్ది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డెమోక్రసీలో ఒక డిసెంట్ వాయిస్ ఉంటుంది, ఎసెంట్ వాయిస్ ఉంటుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చూడదలుచుకోవాలి. మా వాయిస్ జై భీమరావు భారత్ పార్టీ వాయిస్, జడా శ్రవణ్ కుమార్ వైపు ఉన్న గుప్పెడు మంది బలం. మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా డెమోక్రసీలో ప్రాథమిక హక్కుల కోల్పోతున్న వ్యక్తుల తరపున నిలబడటం మా యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప నేను గత ప్రభుత్వంలో జగన్ గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏం లేవు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. బట్ పాలసీ వచ్చేటప్పటికి ప్రభుత్వం చేసేటువంటి పాలసీ, ప్రభుత్వం అవలంబించే విధానం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పద్ధతుల్ని మాత్రం ప్రశ్నించకపోతే, ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడిదే వాయిస్ అయిపోతుంది. ఆ వాయిస్ అయిపోయింది అంటే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కోల్పోతారు. సో కాబట్టి నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. అలాంటి ప్రతిపక్షం వాయిస్ లేకపోతే మీరు చేసే అధికార దాహంతో మీరు చేసేటువంటి దుర్మార్గాలను ప్రశ్నించడానికి ఒక వాయిస్ ఉండదు. ఆ వాయిస్ని కనుక మీరు నొక్కేశారు అంటే, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరు మాట్లాడకపోతే
దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. ఒక డిస్కషన్ లేకుండా అన్ని బిల్లులు మీరు ఆమోదించుకుంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అసెంబ్లీ. హౌస్, హైయెస్ట్ హౌస్ ఆఫ్ ది స్టేట్, దీనికి అసలు అర్థమే లేదు. అంటే నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతే అది చాలా దుర్మార్గాలకి దారి తీస్తుంది అన్న విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే మీ ప్రధాన కార్యాలయంతో పాటుగా మిగతా ఏ కార్యాలయానికి పర్మిషన్ లేవు అనేది వాస్తవం. అదర్వైజ్ నేను ఇది చూపించను మీకు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కూడా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగే. ఎందుకు అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు వారి వారి ఆలోచనకు అనుగుణంగా జీవోలు ఇచ్చేసుకున్నాయి, క్వశ్చన్ చేసేవాడు ఎవరు లేడు అని కట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కార్యాలయాన్ని డెమాలిష్ చేసిందా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం, ప్రజావేదిక కూల్చడం ఇప్పటికీ తప్పే. అది కూడా నేను ఎండార్స్ చేస్తున్నా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ఫెయిర్. గత ప్రభుత్వం కూల్చడం తప్పు. వాళ్ళు ఒక బిల్డింగ్ కూలిస్తే మీరు 100 బిల్డింగులు కూలుస్తామంటే, మీరు ఈరోజు 100 బిల్డింగులు కూలిస్తే రేపొద్దున మళ్ళీ అధికారం మారితే వాళ్ళు 1000 బిల్డింగులు కూలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు లబోదీపమంట మళ్ళీ. అంటే మీ రాజకీయ క్రీడలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి వాల్యూ లేకుండా పోతుంది. నిన్న మొన్నటి వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి బిల్డింగులు అధికారులు గడ్డి తింటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోయాయి. ఈరోజు లీగల్గా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోతాయి. అంటే నేనేమంటాను అంటే అసలు ఈ బిల్డింగులకి పర్మిషన్ ఇచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నటువంటి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ప్రజావేదిక కట్టినప్పటి వరకు నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులు దాన్ని కూల్చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నప్పుడు అది కూల్చేస్తే ఆ డబ్బులన్నీ 5 కోట్ల 10 కోట్ల రూపాయలు ఎవడైతే ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు అధికారి ఖాళీగా కూర్చున్నాడో వాడి దగ్గర నుంచి రికవరీ చేయాలి. బికాజ్ ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయింగ్ ది ఇల్లీగాలిటీ. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కట్టినటువంటి పార్టీ ఆఫీసులు కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునే అధికారులను కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ చేయాలి. సో ఓవరాల్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ నాట్ టు రిసార్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. దీనివల్ల ప్రజలకి ఒక నమ్మకం పోతుంది.